అందరికీ శుభోదయం అండి. హర హర మహాదేవ శంభో శంకర. కేదార్నాథ్ అండి. కింద గౌరీకుంట నుంచి మేము గుర్రం మీద వచ్చాను. 6,000 రూపాయలు తీసుకున్నారు. చాలా తక్కువ అనిపించింది నిజంగా. వాళ్ళు కానీ ఆ గుర్రాలు కానీ లేదా పల్లకీలు కానీ లేదా డోలీలు పంట్లు ఇట్లాంటివి కానీ లేకపోతే సామాన్యులు చాలామంది కూడా ఇక్కడికి రాచే అవకాశం లేదండి. ఆ మహేశ్వరుని ఆ పరమేశ్వరుని దర్శించుకోలేము. ఈ కేదారేశ్వరుడి ఆశీస్సులు లేకుంటే పైదాకా కూడా రాలేము. -0 డిగ్రీలు అండి చలి, దానికి తోడు వర్షం. ఎన్ని దుస్తులు ధరించినా కూడా కాళ్ళు చేతులు మొత్తం కూడా వణికిపోతూ బిగబట్టేసాయండి. అసలు ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను. రాత్రి చలికి తట్టుకోలేక టెంట్లో ఉన్నాము. అసలు ఒకసారి బయట వ్యూ చూపిస్తానండి మీకు. ఎంత చక్కగా చుట్టూ మంచు పర్వతాలేనండి. అసలు బయటకు వస్తే మంచు కురుస్తుందో వర్షం కురుస్తుందో అర్థం కావట్లేదు మాకు. ఒకసారి చూడండి. హర హర మహాదేవ. ఇక్కడ అసలు అండి, ఇక్కడ లోకల్ టెంట్ వాళ్ళండి వీళ్ళు. ఇక్కడ అంతా కూడా మనిషికి మాకు రాత్రి 400 ఛార్జ్ చేశారు. ఒక 15 మంది నుంచి ఒక 10 మంది దాకా పడుకునేటువంటి టెంట్లు ఏర్పాటు చేస్తారు. మనిషికి 400 దాకా ఛార్జ్ చేస్తారు. పెద్ద పెద్ద దుప్పట్లు ఉంటాయి. వాళ్ళు ఎన్ని దుప్పట్లు ఇచ్చినా, ఎంత బందోబస్తుగా పకడ్బందీగా టెంట్లు ఇవి చేసినా కూడా చలి అయితే తట్టుకోలేకపోయామండి. ఆస్తమా పేషెంట్లు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు అసలు ఇటువైపు రాకపోవడం చాలా మంచిది. నేను కూడా ఆస్తమా పేషెంట్నే. కాకపోతే ఆ పరమేశ్వరుడు దయ వల్ల స్వామి ఏదైతే అయిందని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్తమా మందులు అవన్నీ వాడుకుంటూ, గుర్రాలు ఆ పల్లకీలు వాడుకుంటూ ఆ మహేశ్వరుని ఆయన మీద భారం వేసి పైకి వచ్చానండి. ఎవరైనా సరే రావాలి అనుకున్నప్పుడు పరిపూర్ణంగా ఆరోగ్యవంతులైతేనే రండి, లేకపోతే ఈ స్వామివారు అంత త్వరగా దర్శనం ఇవ్వరు. హర హర మహాదేవ. జయ శ్రీ హర హర మహాదేవ శంభో శంకర. మొత్తం మేము 2 పిల్లలు, 15 మంది పెద్దవాళ్ళు, 17 మంది వచ్చామండి. అందరూ కూడా రాలేకపోయారు. ఎందుకంటే అందరూ కూడా యమునోత్రిలో ట్రెక్కింగ్ చేసి 8 కిలోమీటర్లు అన్నారు, ఎక్కువే ఉంటుంది. రాను పోను ట్రెక్కింగ్ చేసి అందరూ అలసిపోయారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్యం సరిగ్గా సహకరించక మేము మాత్రం పట్టుదలతో ఒక 3 వచ్చామండి. నేను, మా అన్నయ్య గారు, మా అత్తయ్య గారు. ఇక్కడ అసలు మాటల్లో వర్ణించలేమండి. -డిగ్రీలు చలి. కింద భూమి నుంచి 22 కిలోమీటర్ల పైకి వచ్చామండి మేము, వీళ్ళు చెప్పే లెక్కలో. అసలు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి కైలాసంలో ఉన్నట్లే ఉంది. చుట్టూ మంచు పర్వతాలు, వర్ణించలేం అంతటి ఆ ప్రకృతి, ఆ పరమేశ్వరుడి లీల, ఆ దయ, ఆ కరుణ. నిజంగా ఈ జన్మ ధన్యమైపోయినట్టేనండి. హర హర మహాదేవ శంభో శంకర. అక్షరాల భూమికి 22 కిలోమీటర్ల ఎత్తులో సాక్షాత్ కైలాసంలో ఉన్న ఫీలింగే అండి. సామాన్యులు ఎవరు కూడా ఎక్కలేరు, రాలేరు. ఆ గుర్రాలు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్పితే డోలీల రూపంలోనో, మనుషుల రూపంలోనో, పల్లకీల రూపంలోనో ఇక్కడికి రావాలి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. నా జీవితానికి ఏదైనా సాధించాను అంటే ఇదొకటి గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి చూడండి, చుట్టూ మంచు పర్వతాలు, ఎంత బ్రహ్మాండమైన వాతావరణం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చుట్టూ మంచు పర్వతాలేనండి. భూమికి 22 కిలోమీటర్ల ఎత్తండి. ఆ గుర్రాలు ఏదో భగవంతుడి దయ వల్ల, వాటికి ఉండే శక్తి వల్ల మనల్ని తీసుకొస్తున్నాయి. కానీ మన అదృష్టం కొద్దీ కాలినడకను రావడం అనేది చాలా పెద్ద సాహసము. అందరూ కూడా చేయలేరు. ఇప్పుడు ఇంకా దేవాలయానికి, కేదారస్వామి దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. ఇక్కడ టెంట్లు తీసుకొని రాత్రి చలికి తట్టుకోలేక ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నాం. మళ్ళీ కూడా నడుచుకుంటూ అక్కడ దాకా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి దేవాలయాన్ని, ఆ చుట్టూ పరిసరాలని మీకు చూపిస్తానండి. హర హర మహాదేవ శంభో శంకర.